నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి జ్యోతిష శాస్త్రాన్ని నమ్మటం అనేది సనాతనంగా వస్తున్న సంప్రదాయం. అయితే దానికి అనుగుణంగానే గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది, గ్రహాల ప్రభావం మానవ జీవితంపై ఏ విధంగా ఉంటుంది, అయితే సుఖాల్లో, దుఃఖాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. ప్రధానంగా చంద్రుడు, బుధుడు వృషభ రాశిలో ఉన్నారు. సూర్యోదయ లగ్నం మిథున లగ్నం, మిథున లగ్నంలో సూర్య శుక్ర యోగాలు. అలాగే మిథున లగ్నాత్తు తృతీయ స్థానంలో గురు రాహులు, అలాగే పంచమంలో కుజుడు, షష్ఠంలో శని, భాగ్యంలో కేతువు, అనేక శుభయోగాలతో అలరారుతోంది. మేషరాశి వారికి ఈ వారంలో అభివృద్ధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి శుభప్రదంగానే ఉన్నది. ముఖ్యంగా తృతీయ స్థానంలో రవి, శుక్రులు, పంచమంలో గురువు, లాభంలో కేతువు. శుభయోగాలున్నాయి. ప్రతి పనిని శ్రద్ధతో చేయాలి. అజాగ్రత్త వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా శుభకాలం. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉత్సాహంగా పనిచేసి పెద్దల అభినందనల్ని పొందుతారు. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. విచారకర సంఘటనలు మనశ్శాంతిని తగ్గిస్తాయి. మిత్రబలం ఉన్నది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివస్తోత్రం చేయడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివ సందర్శనం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు చెడు చేసే అవకాశం ఉంది కాబట్టి మినువులు దానం చేస్తే మంచి ఆలోచనలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా జన్మస్థ చంద్రయోగం, షష్ఠ కుజుడు, ధనస్థానంలో బుధ శుక్రులు, దశమంలో కేతువు. అదృష్టకాలం కొనసాగుతోంది. ధనధాన్య లాభం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త ఆలోచన విధానంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి. ఎదురు చూస్తున్న ఫలితం ఈ వారంలో సిద్ధిస్తుంది. ఒక సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. మొత్తం మీద వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సూర్య ధ్యానం చేసుకోవటం వల్ల చాలా మేలు కలుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్య సందర్శనం ప్రత్యక్షంగా చేసుకొని సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం సమర్పిస్తే ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా సప్తమస్థ శని దోషం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేయడం ఉత్తమం. మిథున రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా తృతీయంలో రాహువు, షష్ఠంలో శని, జన్మస్థ శుక్రయోగం. చేపట్టే పనుల్లో ఆటంకాలను అధిగమించి విజయం సాధిస్తారు. ఆర్థిక బలం ఉన్నది. వ్యయభారం పెరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. తెలివిగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆపదలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
పట్టుదలతో పనిచేసి మంచి భవిష్యత్తుని సాధిస్తారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి. ప్రయాణ లాభం సూచితం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిదమ్మా. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ధర్మ నిలయ అయినటువంటి మహాలక్ష్మి సందర్శనం సర్వోత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుదోషం కనపడుతోంది. శనగలు దానం చేస్తే గురు అనుగ్రహం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏమైనా లాభదాయకంగా ఉందా అండి? 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనస్థానంలో, లాభంలో చంద్రుడు. సమన్వయంతో ముందుకు సాగాలి. ఏది మాట్లాడినా తప్పుగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. విందు వినోదాలతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఆధ్యాత్మికంగా శుభకాలం ఉన్నది. దైవబలం రక్షిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివనామస్మరణ చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివకేశవుల సందర్శనం సర్వోత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ద్వాదశ రాశిలో సూర్యదోషం గోచరిస్తోంది. సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయడం ఉత్తమం. సింహరాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఉన్నాయా అండి? చాలా బాగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. క్రమక్రమంగా సింహరాశి వారికి గతం కంటే ఉత్తమమైనటువంటి స్థితి గోచరిస్తోంది. లాభస్థానంలో రవి బుధ గ్రహాలు, అలాగే శుక్రుడు, దశమంలో చంద్రుడు, ముఖ్యంగా తృతీయంలో కుజుడు. ఉత్తమ కాలం. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో నూతనాధికారాలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వైజ్ఞానికంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక వనరులు పెరుగుతాయి. సుఖభాగ్యాలున్నాయి. ఉత్సాహంతో మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారికి మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా ప్రవర్తించండి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. ఆనందాన్ని పొందండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి ఇంట్లో పెద్దవారు చెప్పినటువంటి ఇష్టదైవాన్ని ధ్యానించడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఇష్టదేవత ఆరాధన లేదా కలియుగ ప్రభు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా అర్ధాష్టమ శని చివరి భాగంలో ఉన్నది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేస్తే మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఇక్కడ 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. దశమంలో రవి, అలాగే తృతీయంలో శని, షష్ఠ కేతువు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం. మనం బద్దకించకుండా జాగ్రత్తగా మన పనుల్ని మనం సరిచేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళాలి. ప్రయత్నానికి తగినంత ప్రతిఫలం ఉంది. విశేషంగా కృషి చేస్తే అనుకున్నది సిద్ధిస్తుంది. చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదుర్కొంటారు. ప్రతిదీ లోతుగా చూడరాదు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. పట్టుదలతో పనిచేస్తే విజయం మీదే. వారం మధ్యలో కొన్ని మంచి పనులు చేస్తారు. సంతృప్తికరంగా జీవిస్తారు. ధనలాభం ఉంది. సంపద పెరుగుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా కొద్దిగా అశాంతి ఏర్పడే సూచన కూడా ఉంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలా శుభాశుభ మిశ్రమాలు అధికంగా ఉన్నప్పుడు విఘ్నాలు తొలగడం కోసమే గణపతిని సదా ధ్యానించడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాగణపతి సందర్శనం చేసుకోవటం వల్ల ప్రశాంతత పెరుగుతుంది. కార్యాలు ముందుకెళ్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా దశమంలో బుధదోషం గోచరిస్తోంది. బుధప్రీతిగా పెసలు దానం చేస్తే మంచిది. మిగిలి తులారాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశాలు ఉన్నాయండి? అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అందులో గురు, రాహు, శుక్ర. ఒక్క గురు శుక్రులు కనుక
అనుకూలిస్తే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు. లాభంలో గురు రాహువులు, భాగ్యంలో శుక్రుడు. సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. పెద్దల అనుగ్రహంతో ఒక విషయంలో లాభపడతారు. సంకల్పం నెరవేరుతుంది. విఘ్నాలు ఉన్నాయి, నిదానంగా ఆలోచిస్తే పరిష్కారము ఉంది. ఒత్తిడిని రానేయకండి. చైతన్యవంతంగా ముందుకు సాగాలి. అందరినీ నమ్మరాదు. ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. గృహలాభం ఉన్నది. నూతన వస్తువులను సేకరిస్తారు. ఆత్మీయుల నుండి మంచి వార్తలు వింటారు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాగణపతి ధ్యానం వీరికి సదా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గరిక పోచలతో గణపతిని ఆరాధించడం, దర్శించడం శుభప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా జన్మస్థ కుజగ్రహ దోషం గోచరిస్తోంది కాబట్టి ఈ కుజదోష నివారణార్థమై కుజప్రీతిగా కందులు దానం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అదృష్ట సూచనలు ఉన్నాయా అండి? ఉన్నాయి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమంలో చంద్రుడు, అష్టమ శుక్రుడు, దశమ రాహువు. అదృష్ట ప్రాప్తి ఉంది. గతం కంటే ఉత్తమ కాలం. మంచి పేరు సంపాదిస్తారు. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. సౌభాగ్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ముఖ్యమైన పనుల్లో అవరోధాలని అధిగమిస్తారు. దగ్గర వారి నుండి మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. మిత్రుల సూచనలతో మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అదృష్టం చేజారకుండా పనిచేయండి. బద్ధకాన్ని వీడండి, చంచలత్వాన్ని వీడండి. అన్ని విధాల శుభకాలంగా గోచరిస్తోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? తప్పనిసరిగా ఇష్టదేవతా స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదేవతా దర్శనమే శ్రేయస్కరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా అష్టమంలో రవి బుధుల దోషం గోచరిస్తోంది కాబట్టి రవికి గోధుమలు, బుధుడికి పెసలు దానంగా సమర్పించడం ఉత్తమం. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఉందా అండి? ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. షష్ఠంలో చంద్రుడు, లాభంలో కుజుడు, భాగ్యంలో గురువు, తృతీయంలో కేతువు. నలుగురిని కలుపుకుపోవడం ద్వారా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యతిరేకించేవారు ఉన్నారు. సమయానుకూలంగా మాట్లాడండి. శత్రువులు మిత్రులవుతారు. మీ ఆస్తి విలువ పెరుగుతుంది. అనవసర వ్యయాన్ని తగ్గించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాదోపవాదాలకు అవకాశం కల్పించకండి. పనిగట్టుకుని విమర్శించేవారున్నారు. ప్రతి విమర్శ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. మిత్రుల సహకారంతో ఒక విషయంలో విజయం సాధిస్తారు. శుభవార్త వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం సర్వశ్రేష్టప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా సప్తమంలో 3 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు. ఈ రవి, బుధ, శుక్రుడికి రవికి గోధుమలు, బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు దానం చేస్తే మేలు కలుగుతుంది. మకర రాశి వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయండి ఫలితాలు? ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6లో రవి, బుధులు, లాభంలో శని. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఆర్థికంగా ఏమరపాటు ఉండరాదు. ధనయోగం ఉంది. ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో పనులు పూర్తవుతాయి. గౌరవం పెరుగుతుంది. కార్యసిద్ధి ఉంది. ధైర్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. రుణ బాధలు లేకుండా చూసుకోవాలి. ఒక వార్త ఇబ్బందిని కలిగిస్తుంది. అవమానాలను పట్టించుకోరాదు. ఆరోగ్యం బాగుంది. మంచి భవిష్యత్తుకి సూచితంగా ఈ గ్రహాలున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ప్రార్థన చేయడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ నల్లరాతి విగ్రహంలో దర్శనమిస్తున్నటువంటి హనుమత్ దర్శనం చాలా వరకు ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా దశమంలో కుజుడు యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉంది కాబట్టి కందులు దానం చేస్తే కుజానుగ్రహంతో రుణ సమస్యలు తొలగుతాయి. కుంభరాశి
కుంభరాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు నెరవేరే అవకాశం ఉందా అండి? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. సప్తమంలో గురువు, పంచమంలో శుక్రుడు. ధైర్యంతో పనిచేయండి, ధర్మబద్ధంగా ముందుకు సాగండి. విజయం అతి చేరువలోనే ఉంది. అవసరానికి ధనం అందుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తును సాధిస్తారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలు ఉంటాయి. మీ మనోభీష్టం నెరవేరుతుంది. ఎవరితోనూ తగాదాలు రాకుండా వ్యవహరించండి. మనశ్శాంతి ఉంది. మంచి పనులు చేసి పేరు సంపాదిస్తారు. దైవభక్తితో ప్రశాంతంగా గడుస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. దుర్గాదేవిని ధ్యానించడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గామాత సందర్శనం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 4లో చంద్రదోషం గోచరిస్తోంది కాబట్టి చతుర్థ చంద్రదోష నివారణార్థమై బియ్యం దానం చేయటం మంచిది. మీనరాశి వారికి వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6లో రాహువు, అలాగే చతుర్థంలో బుధ శుక్రులు, తృతీయంలో చంద్రుడు. అద్భుతమైన శుభకాలం. అదృష్టవంతులవుతారు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. విఘ్నాలు తొలగుతాయి. కార్యసిద్ధి ఉంది. ప్రయత్నం చేస్తే విశేష ధనలాభం ఉంది. లక్ష్య సాధనలో ఆశించిన విజయం సిద్ధిస్తుంది. ప్రయత్నపూర్వకమైనటువంటి ఫలితాలు ముందుకు సాగుతాయి. దూరమైన వారు దగ్గరవుతారు. అభిమానాన్ని పక్కన పెట్టి పనిచేయండి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. శుభ సంఘటనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆదిత్య హృదయ పారాయణం చాలా వరకు మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పరమేశ్వర సందర్శనం సర్వోత్కృష్టం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా ఇక్కడ భాగ్యంలో శని దోషం కనపడుతోంది. చతుర్థంలో రవి దోషం కనపడుతుంది. శనికి నువ్వులు, రవికి గోధుమలు దానం చేసుకుంటే మంచిది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పాటించి దైవానుగ్రహానికి పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.